Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉద్ధవ్ ఠాక్రేకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. 6 ఎంపీల విలీనానికి కూడా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదం తెలిపారు. ప్రధానంగా ఉద్ధవ్ వర్గే ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారితో ఒక్కసారిగా షిండే శివసేన బలం కూడా భారీగా పెరిగింది. 6 ఎంపీల చేరికతో లోక్సభలో షిండే శివసేనకు 13 మంది ఎంపీలు చేరారు. అయితే ప్రస్తుతం ఉద్ధవ్ శివసేనలో 3 ఎంపీలు మాత్రమే ఉన్నారు. మహారాష్ట్రలో మరింత బలహీనపడుతుంది ఇండియా కూటమి. ఇటు విలీనం దిశగా ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం కూడా చర్చలు జరుపుతున్నటువంటి దశలో ఉన్నాయి. అయితే విలీనం తర్వాత ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర కూటమిలో కాంగ్రెస్, ఉద్ధవ్ మాత్రమే ఉన్నారు. ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలు కానున్నటువంటి నేపథ్యం నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన డీలిమిటేషన్ బిల్లును కూడా కేంద్రం మళ్లీ ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి మలుపుగానే భావించాలి. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించినటువంటి పార్టీ శివసేన పార్టీ. గతంలో శివసేన పార్టీ మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీకి అండగా నిలుస్తూ క్షేత్రస్థాయిలో బీజేపీ కూటమిలో ఉన్నటువంటి నేపథ్యం, ఒక రాజ్యం ఏలినటువంటి పార్టీ ఇప్పుడు చీలికలతో సతమతమవుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఒక కీలకమైనటువంటి పరిణామమే చోటు చేసుకుంది. ఉద్ధవ్ ఠాక్రేకు ఒక భారీ ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. ఆ పార్టీకి సంబంధించినటువంటి 6 ఎంపీలు షిండే నేతృత్వంలో ఉన్నటువంటి శివసేన పార్టీలో చేరారు. ఆ పార్టీలో చేరడానికి ముందు వారు ఒక కూటమిలా ఏర్పడడం, ఒక టీంలా ఏర్పడడం, ఆ తర్వాత వరుసగా ఏకనాథ్ షిండే నేతృత్వంలో ఉన్నటువంటి శివసేనలో వరుసగా చేరారు. అయితే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తాజాగా ఈ చేరికలకు, ఈ విలీనానికి ఆమోదం తెలిపినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ప్రధానంగా ఒక పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు వేరే పార్టీ వైపు వెళ్ళినా లేదా వేరే పార్టీ మద్దతు ఇచ్చేటువంటి కార్యకలాపాల్లో పార్టిసిపేట్ చేసిన, శాసనసభలో లేదా పార్లమెంట్ లో విప్పును ధిక్కరించిన వెంటనే పార్టీ ఫిరాయింపు చట్టం కింద వారి యొక్క పదవిని కోల్పోతారు. కానీ మెజార్టీ సభ్యులు అంటే 2/3 వంతు 2/3 మెజార్టీతో ఉండేటువంటి ఎంపీల బృందం మొత్తం కూడా వేరే పార్టీలో చేరితే రాజ్యాంగబద్ధంగా పార్టీ ఫిరాయింపుల చట్టానికి లోబడి పూర్తి స్థాయిలో వీరు మొత్తం కూడా విలీనం జరిగినట్లుగా సభాపతులు ప్రకటిస్తూ ఉంటారు. తాజాగా ఇలాంటి విలీనాన్ని మనం చూస్తున్నాం. శివసేనలో మొత్తం లోక్సభలో 9 మంది ఎంపీలు ఉన్నారు. ఈ 9 మంది ఎంపీల్లో 6 ఎంపీలు తాజాగా ఏకనాథ్ షిండే నేతృత్వంలోని బృందంలో చేరడం జరిగింది. లోక్సభ స్పీకర్ కూడా ఆమోదం తెలిపారు. అయితే చేరినటువంటి ఎంపీల లిస్టును ఒకసారి మనం పరిశీలించినప్పుడు ఓం ప్రకాష్ రాజ్తో పాటుగా సంజయ్ దీనా పాటిల్, సంజయ్ ఉత్తమరావు దేశ్ముఖ్, సంజయ్ జాదవ్, బహుసాహెబ్ వాగ్చౌరే, అదేవిధంగా నాగేష్ పాటిక్ అష్టికర్, ఈ 6 ఎంపీలు కూడా ఏకనాథ్ షిండే నేతృత్వంలో ఉన్నటువంటి శివసేనలో చేరినట్లుగా లోక్సభ స్పీకర్ కూడా ఆమోదం తెలిపారు. అయితే తాజాగా 9 మంది ఎంపీల్లో 6 ఎంపీలను కోల్పోయి కేవలం 3 ఎంపీలు మాత్రమే ఉద్ధవ్ వర్గంలో ఉన్నారు. సో మరోవైపు పూర్తి స్థాయిలో ఎన్సీపీతో పాటుగా కీలకమైనటువంటి ఉద్ధవ్ వర్గం కూడా ఎన్డీఏలో కూటమిలో విలీనానికి అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యం. రీసెంట్ గా ఏకనాథ్ షిండేతో శరద్ పవార్ భేటీ అయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. సో మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల ముందు ఏదో ఒక చారిత్రాత్మకమైనటువంటి మలుపులు తిరుగుతున్నాయి. పార్టీల ఉనికి మొత్తం కూడా ప్రశ్నార్థకంగా మారిపోయేటువంటి దశలు కనబడుతున్నాయి అనేటువంటి అంశమే ఇక్కడ కీ రోల్ పోషిస్తుంది. ప్రధానంగా శివసేన బలం ప్రస్తుతం మనం షిండే వర్గానికి చూసుకుంటే లోక్సభలో 7 నుంచి 13కు పెరిగింది. అంటే ఉన్నటువంటి ఎంపీల బృందం మొత్తం కూడా 6 చేరికతో లోక్సభలో ఎన్డీఏ కూటమిలో 3వ అతిపెద్ద భాగస్వామి పార్టీగా షిండే నేతృత్వంలో ఉన్నటువంటి శివసేన కనబడుతున్నాయి. ఇప్పటికే అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాని మిత్రపక్షాలుగా ఎన్డీఏలో కీలకంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి 16 మంది ఎంపీలు ఉన్నారు. మరోవైపు నితీష్ కుమార్ నేతృత్వంలో ఉన్నటువంటి 12 మంది ఎంపీలు మద్దతు ఇస్తున్నటువంటి వైనం. తాజాగా షిండే బలం పెరగడంతో 13 మంది ఎంపీలతో లోక్సభలో ఎన్డీఏ కూటమిలో 2వ అతిపెద్ద పార్టీగా, 2వ అతిపెద్ద భాగస్వామ్య పార్టీగా శివసేన పార్టీ అవతరించింది. అయితే ఉద్ధవ్ వర్గం 9 నుంచి కేవలం 3 స్థానాలకి మాత్రమే పడిపోయినటువంటి నేపథ్యం. కేవలం వారు ఒక ప్రత్యేకమైనటువంటి వర్గంగా మాత్రమే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పరిగణిస్తున్నారు. దీంతో పాటుగా పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి కూడా పూర్తిగా రక్షణ కల్పించేటువంటి వైనంగానే భావించాలి. ఇప్పుడు లోక్సభలో ఎన్డీఏ బలం భారీగా పెరగడంతో
చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి అత్యంత కీలకమైన డీలిమిటేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి పార్లమెంట్ సమావేశాలకు ముందు లోక్సభలో బలాబలాలకు సంబంధించినటువంటి ఈ అతి పెద్ద మార్పు మాత్రం నిజంగా ఏదో కీలకమైనటువంటి బిల్లులు ఆమోదించేటువంటి దిశగా ఎన్డీఏ కూటమి చేసినటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి రాజకీయంగాని రాజకీయ విశ్లేషకులు కూడా పరిశీలిస్తున్న వేయడం ఒక్కసారిగా క్రమంగా పెరుగుతున్నటువంటి బలాలు ఇప్పుడు బీజేపీకి లోక్సభలో ఎన్డీఏ కూటమితో కలిపి అతిపెద్ద పార్టీలతో కలిపి తెలుగుదేశం పార్టీ, మరి ముఖ్యంగా నితీష్ కుమార్ కి సంబంధించినటువంటి పార్టీ, తాజాగా షిండే వర్గానికి సంబంధించినటువంటి శివసేన పార్టీలతో పాటుగా కీలకంగా రీసెంట్ గా ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎంపీల చీలిక మొదలైందో, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎంపీల బృందం ఈ మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఎన్డీఏ స్పష్టమైనటువంటి మెజార్టీ దిశగా అడుగులు వేస్తుంది. రాజ్యాంగబద్ధమైనటువంటి బిల్లులు ఆమోదం చెందాలి అంటే 2/3 వంతు మెజార్టీ తప్పనిసరిగా అవసరం. మరి ఇలాంటి సందర్భంలో తాజాగా ఈ వరుస ఛేదికలు, తాజాగా లోక్సభ స్పీకర్ తీసుకున్నటువంటి ఈ 6 ఎంపీల విలీనానికి ఆమోద ముద్ర, ఈ మొత్తం కూడా బిల్లుల ఆమోదంలో కీ రోల్ పోషించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దీంతో పాటుగా గతంలో బీజేపీ సపోర్ట్ తీసుకొని శివసేన నుంచి బయటకు వచ్చి శివసేనని నిలువునా చీల్చినటువంటి ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఆయన ఎన్డీఏలో కూడా కీ రోల్ పోషిస్తున్నారు. ఇప్పుడు ఎంపీల బృందం యొక్క సంఖ్య మరింత పెరిగింది. సో ఎన్డీఏ బలం పెరిగింది. మరి ఇలాంటి సందర్భంలో వచ్చేటువంటి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో షిండే వర్గానికి సంబంధించిన 13 మంది ఎంపీలలో కీలకమైనటువంటి కేబినెట్ లో చేరే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో కొంతమందికి మంత్రివర్గంలో ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా క్లియర్ కట్ గా కనబడుతున్నాయి అనేది మాత్రం రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన. చూడాలి, తాజాగా 6 ఎంపీల చేరికతో లోక్సభలో ఎన్డీఏ బలం పెరగడం మాత్రమే కాదు, సో రాబోయేటువంటి కీలక బిల్లులు, గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి కీలక అన్ని బిల్లులు కూడా ఆమోదం పొందేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఉద్ధవ్ వర్గం నెక్స్ట్ ఏం చేయబోతుంది? 9 మంది ఎంపీలలో 6 ఎంపీలు చేజారిపోయారు. ఇప్పుడు ఉన్నటువంటిది కేవలం 3 ఎంపీలు మాత్రమే. మరోవైపు శివసేన పార్టీని ముందుకు నడిపించలేక ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారా అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమైపోయాయి. మరోవైపు శరద్ పవార్ రీసెంట్ గా ఏకనాథ్ షిండేతో భేటీ అయ్యారు. సో ఎన్డీఏలో బీజేపీలో ఏదైతే ఎన్సీపీని మేము పూర్తి స్థాయిలో విలీనం చేయబోతున్నాం, అజిత్ సింగ్ ఉన్నటువంటి ఎన్సీపీ కూడా విలీనం కాబోతుంది అనేటువంటి రాజకీయ పరమైనటువంటి ఊహాగానాలు మహారాష్ట్రలో ఇప్పటికే చక్కర్లు కొడుతున్నాయి. అంటే మహారాష్ట్రలో ఒక దశలో అతిపెద్ద పార్టీలతో కీలకమైనటువంటి మిత్రపక్షాలుగా ఉన్నటువంటి శివసేన పరిస్థితి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ పరిస్థితి కూడా ఇప్పుడు దారుణంగా పడిపోయినటువంటి పరిస్థితి. 2 పార్టీలు నిలువునా చీలిపోయి తాము మద్దతు ఇచ్చేటువంటి పార్టీలో విలీనం చేయాలా, వచ్చే ఎన్నికల్లో విలీనం అయితేనే కనీసం పార్టీ తమ యొక్క రాజకీయ భవిష్యత్తు, తమ ఉనికి ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. చూడాలి, శరద్ పవార్ విలీనం చేసినా చేయకపోయినా అజిత్ సింగ్ నేతృత్వంలో ఉండేటువంటి ఏదైతే ఎన్సీపీ పార్టీ ఉందో అది విలీనం అయినా కాకపోయినా తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలతో ఉద్ధవ్ వర్గం మరింత క్షీణించింది. ఉద్ధవ్ కు సంబంధించినటువంటి పార్టీ అసలు ఉనికే కోల్పోయేటువంటి పరిస్థితి ప్రమాదంలో ఉన్నటువంటి వైనం. మరి ఇలాంటి సందర్భంలో ఏకనాథ్ షిండే తన బలాన్ని మరింత పెంచుకున్నారు కాబట్టి ఎన్డీఏలో మరింత భాగస్వామ్యంలో ఆయనకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. కేంద్ర కేబినెట్ విస్తరణ దగ్గర నుంచి మహారాష్ట్రలో సీట్ల కేటాయింపు వరకు ఒక దశలో అసలు ఏకనాథ్ షిండే తనతో ఉన్నటువంటి వర్గం మొత్తాన్ని బీజేపీలో విలీనం కూడా చేయొచ్చా అనేటువంటి ప్రశ్నలు కూడా వాదన బలంగా వినబడుతున్నాయి. చూడాలి, లోక్సభలో షిండే శివసేనకు 13 మంది ఎంపీలు తాజాగా బలం పెరిగారు. సో ప్రస్తుతం కీలకమైనటువంటి డీలిమిటేషన్ బిల్లును ఈసారి ఎలాగైనా ప్రవేశపెట్టాలి అనేటువంటి ఆలోచనలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మరి అలాంటి సందర్భంలో ఈ పెరిగినటువంటి మద్దతు మరింత కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మహారాష్ట్రలో మాత్రం పార్టీల విలీనం, పార్టీల చీలిక, పార్టీల ఎంపీలు ఒక దశ నుంచి వేరే పార్టీలోకి వెళ్లడం, తాజాగా సభాపతులు దానికి ఆమోద ముద్ర వేయడంతో రాబోయేటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా సమీకరణాలు తీవ్రంగా ప్రభావితమైనటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర కూటమిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఉద్ధవ్ వర్గం వీరిద్దరు మాత్రమే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి ప్రతిపక్ష రోల్ పోషిస్తున్నాం, ఉద్ధవ్ పార్టీ మాత్రం అసలు ఉనికే లేకుండా ఉన్నటువంటి వైనం. మరి రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఈ పెరిగినటువంటి ఎంపీల బలాలు ఏ పార్టీకి అనుకూలంగా మారబోతున్నాయి? సో ఈసారైనా డీలిమిటేషన్ బిల్లు ఖచ్చితంగా ఆమోద ముద్ర పడుతుందా? కేంద్రం ప్రవేశపెట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో స్పష్టమైన మెజార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆమోదం పొందేటువంటి దిశగానే ఎన్డీఏ అడుగులు వేస్తుంది అనేది మాత్రం విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. చూడాలి, ఈ తాజా చేరికలు, ఈ తాజా విలీనం మహారాష్ట్ర రాజకీయాలపైన ఎలాంటి ప్రభావం పడుతుందో.